శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, మంగళ కార్యాలతో కలకలలాడే పవిత్ర కాలం. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో విశేషమైనదిగా భావిస్తారు. అందులోనూ శ్రావణ శుక్రవారాలలో ఆచరించే వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, సుఖ సంతోషాలను ప్రసాదించే తల్లిగా వరలక్ష్మీదేవిని భక్తులు కొలుస్తారు. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మి అని అర్థం. సంపద మాత్రమే కాకుండా జీవితాన్ని సుఖమయం చేసే అనేక శుభఫలాలకు ఆమె ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించే కుటుంబాలలో ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మంగళకరమైన వాతావరణం నెలకొంటుందని విశ్వాసం. లక్ష్మీదేవి అనేక రూపాలలో భక్తులను అనుగ్రహిస్తుంది అని పురాణ సాంప్రదాయం చెప్తుంది. ఆదిలక్ష్మి ఆధ్యాత్మిక శక్తికి, ధనలక్ష్మి సంపదకు, ధాన్యలక్ష్మి ఆహార సమృద్ధికి, గజలక్ష్మి సౌభాగ్యానికి, సంతానలక్ష్మి సంతానాభివృద్ధికి, ధైర్యలక్ష్మి ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి, విజయలక్ష్మి విజయాలకు, విద్యాలక్ష్మి జ్ఞానానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ శుభ శక్తులన్నింటినీ ఒకే దైవ స్వరూపంగా భావించి దర్శించుకుని పూజించుకుంటారు. అందుకే ఈ వ్రతాన్ని కేవలం ధన ప్రాప్తి కోసం చేసే పూజగా కాకుండా జీవితంలోని అన్ని రంగాలలో శ్రేయస్సును కోరుకునే ఆధ్యాత్మిక వ్రతంగా చూడవచ్చు. భారతీయ సంస్కృతిలో స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావించే సాంప్రదాయం ఉంది. కుటుంబానికి ఆప్యాయతను అందించే తల్లిగా, బాధ్యతలను నిర్వహించే ఇల్లాలిగా, వృత్తిపరమైన రంగంలో రాణించే మహిళగా, అవసరమైనప్పుడు కుటుంబానికి అండగా నిలిచే నాయకురాలిగా స్త్రీ అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అందుకే వరలక్ష్మి వ్రతం సందర్భంగా దేవతలను అలంకరించడంతో పాటు మహిళలు కూడా సాంప్రదాయబద్ధంగా అలంకరించుకుని పూజలో పాల్గొంటారు.